వెల్కమ్ టు టీవీ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆసరా పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేలాదిగా వచ్చిన మహిళలను ఉద్దేశించి ఆయన ప్రత్యేకంగా ప్రసంగించారు. ఎమ్మెల్యేకు మహిళలంతా సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్టేజ్పై వారికి చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధికారులతో పాటు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు ఘన సన్మానాన్ని వీరంతా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ టీవీ వైజాగ్, మీ ఎంఏ రాజు. గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యరామ గారు ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం చేస్తున్న కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం. ఒకసారి మన 5 సంవత్సరాల కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, ఏం చేశారనేది ఒకసారి మాట్లాడుకుంటే, ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం మేనిఫెస్టోలో పెట్టిన 99% మరి పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. ఒకసారి ఆలోచన చేస్తే గతంలో మనం ఏదైనా పని కావాలంటే, ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలంటే, ఏదైనా కాగితం కావాలంటే, ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే మీరందరూ కూడా ఇదే గొలుగొండ వచ్చి ఇక్కడ ఎంఆర్ఓస్ ఎండిఓస్కి వెళ్ళే పరిస్థితి. కానీ ఈ రోజు అలా లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశారు. ఆ సచివాలయంలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగాలు వేశారు. మనకి ఏం కావాలో మన ప్రాంతంలోనే, మన గ్రామంలోనే ఇచ్చే కార్యక్రమం చేస్తున్న సంగతి ఒకసారి అందరూ కూడా గుర్తించుకోవాలి. అలాగే గతంలో కూడా సేమ్ అలాగే ఏదైనా సర్టిఫికేట్లు కానీ, పెన్షన్ కానీ మరి కొత్తగా ఏమైనా కావాలంటే మళ్ళీ ఇదే గొలుగొండ వచ్చి గొలుగొండ ఎంఆర్ఓస్కి వచ్చే కార్యక్రమం. కానీ ఈ రోజు ఏం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ప్రాంతంలోనే ఒక 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ వేసి వాలంటీర్ ప్రతి ఇంటికి పంపించి వాళ్ళు ఏ పార్టీని అడగకుండా మీకు ఏం కావాలో రాసుకొని నేరుగా సచివాలయం ద్వారా ముఖ్యమంత్రి గారు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్న సంగతి మీ అందరూ కూడా చూస్తున్నారు. అలాగే మనకి ఏదైనా హాస్పిటల్ కావాలంటే, ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనందరూ కూడా మళ్ళీ గొలుగొండ వచ్చే పరిస్థితి. కానీ ఈ రోజు అలా లేదు. మీ ప్రాంతాల్లోనే ఒక హెల్త్ క్లినిక్ పెట్టి అక్కడే ఒక డాక్టర్ని పెట్టి మనకి ఏం కావాలో వైద్యం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే గతానికి ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి. గతంలో మీరందరూ కూడా హెడ్ క్వార్టర్కి వచ్చే పరిస్థితి గొలుగొండ. కానీ ఈ రోజు మన ప్రాంతంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు హెల్త్ పరంగా అన్ని కూడా చేస్తున్న కార్యక్రమం ఒకసారి మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇక చూస్తే పెన్షన్ గురించి మాట్లాడతారు చాలా మంది. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, ఏమన్నారంటే ఏదైతే 2000 రూపాయల పెన్షన్ ఉందో దాన్ని పెంచుకుంటూ 3000 కూడా తీసుకెళ్తాను, దెబ్బగా చేస్తానని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాం. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో మేనిఫెస్టో ప్రకారం 2000 ఉన్న పెన్షన్ 2250 చేసాం, 2500 చేసాం, 2750 చేసాం, ఇప్పుడు 3000 ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఒకసారి గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి తేడా కూడా మీరు ఆలోచన చేయాలి. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెలకి 1000 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. 2000 రూపాయలు ఎప్పుడు ఇచ్చారంటే మరొక 3 నెలలు ఎన్నికలు రాబోతాయి కనుక 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 57 నెలకి 1000 రూపాయలు చొప్పున 57 ఇస్తూ ఒక 3 నెలలు 6000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒక్కొక్క పెన్షన్దారికి మరి 63,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 5 సంవత్సరాల కాలంలో 2250, 2500, 2750, 3000 ఇచ్చారు. అంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క పెన్షన్దారికి మరి జగన్మోహన్ గారు ఇస్తున్న లబ్ధి ఎంత దేశమ్మా 1,48,500. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఒక్క పెన్షన్దారికి 85,500 రూపాయలు అదనంగా ఇస్తున్న సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను.